మెగా డిఎస్సీపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్న సంధించి వైసీపీ హాజరు కాకపోవడంతో కౌంటర్ అటాక్ చేశారు. ఇందుకు సంబంధించిన సమాధానం వైసీపీ సభ్యులను టీవీలో చూడాలన్నారు, చురకలంటించారు. అయితే మెగా డిఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టులను భర్తీ చేస్తామని కూడా చెప్పారు. స్కూళ్లలో ప్రహరీల నిర్మాణానికి 3,000 కోట్లు సాయం చేస్తామన్నారు. మనబడి మన భవిష్యత్తు నినాదంతో ప్రహరీలు నిర్మిస్తామని అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ వెల్లడించారు. నాలుగో ప్రశ్న విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకోండి. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో, ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. కేజీబీవీకి వచ్చే గల 100% ప్రహరీ గోడలు మేము పూర్తి చేస్తాం. ప్రతి కేజీబీవీకి ప్రహరీ గోడ మనం పూర్తి చేస్తాం. అది కూడా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సీసీటీవీ ఎడిక్వేట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అది గతంలో కూడా నాకు చాలా మంది సభ్యులు వచ్చి నాకు చెప్తాం జరిగింది. ఇది రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష, తప్పనిసరిగా ప్రహరీ గోడలు కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. వచ్చే 4 సంవత్సరాలు 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది.